షార్ట్ పెన్ యువర్ బ్రైన్ చిక్కు మరియు చిలిపి ప్రశ్నల ధారావాహికలో ఎపిసోడ్ 15కి స్వాగతం. ఈ ఎపిసోడ్ 13, 14లో అడిగిన బోనస్ ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా మరో ప్రశ్న సమాధానం మీ పిల్లల కోసం ఎదురుచూస్తున్నాయి. ముందుగా ఎపిసోడ్ 13లో అడిగినటువంటి బోనస్ ప్రశ్న దాని సమాధానాన్ని చూద్దాం. ఐదు సీసాలలో చాక్లెట్లు ఉన్నాయి. అందులో ఒక సీసాలో తప్ప మిగిలిన ప్రతి సీసాలోని చాక్లెట్లు ఒక్కొక్కటి 10 గ్రాములు బరువు ఉన్నాయి. ఆ మిగిలిన ఒక సీసాలోని చాక్లెట్లు ఒక్కొక్కటి 9 గ్రాములు మాత్రమే ఉన్నాయి. ఇంతకీ ప్రశ్న ఏంటంటే 9 గ్రాములు మాత్రమే ఉన్న చాక్లెట్ల సీసా ఏదో కనుక్కోవాలి. మరి ట్విస్ట్ ఏంటంటే మీరు ఒకసారి మాత్రమే కొలిచి ఆ 9 గ్రాముల చాక్లెట్లు ఉన్న సీసా ఏదో కనుక్కోవాలి. మరి మీరు ఆ సీసా ఏదో చెప్పగలరా? ఆన్సర్, ఆ 5 సీసాలను వరుసగా ఏ, బి, సి, డి, ఈ అని అనుకుందాము. ఇప్పుడు ఏ నుండి 1, బి నుండి 2, సి నుండి 3, డి నుండి 4, ఈ నుండి 5 చాక్లెట్లను తీసుకోవాలి. మొత్తం 15 చాక్లెట్లు వస్తాయి. ఈ 15 చాక్లెట్లను ఒకేసారి తూచి వచ్చిన బరువును బట్టి ఏ సీసాలో 9 గ్రాముల చాక్లెట్లు ఉన్నాయో చెప్పవచ్చు. అది ఎలా అంటే మనం 15 చాక్లెట్లని ఒకేసారి తూచినప్పుడు అన్నీ 10 గ్రాములే కనుక ఉంటే 150 గ్రాములు రావాలి. కానీ 150 గ్రాములు రావు, ఎందుకంటే ఒక సీసాలో 9 గ్రాముల చాక్లెట్లే ఉన్నాయి కాబట్టి. 15 చాక్లెట్ల బరువు 149 గ్రాములు కనుక వస్తే ఏ సీసాలోని చాక్లెట్లు 9 గ్రాములు అని, అలా కాక 148 గ్రాములు వస్తే బి సీసా అని, 147 గ్రాములు వస్తే సి సీసా, 146 గ్రాములు వస్తే డి సీసా, 145 గ్రాములు వస్తే ఈ సీసావి అవుతాయి. ఆ విధంగా మనం 15 చాక్లెట్లని ఒకేసారి తోచడం ద్వారా వచ్చిన బరువును బట్టి ఏ సీసాలో 9 గ్రాముల చాక్లెట్లు ఉన్నాయో ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు ఎపిసోడ్ 14లో అడిగిన బోనస్ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. ముందుగా ప్రశ్నని మరొకసారి చూడండి. సైంటిస్ట్ ఆనంద్ ప్రయోగశాలలో 9 ఎనర్జీ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి. అందులో ఒక బాటిల్లో పాయిజన్ కలిసింది. ఆ పాయిజన్ ఎంత పవర్ఫుల్ అంటే కొంచెం త్రాగిన వెంటనే ఏ జీవైనా మరణిస్తుంది. ఇంతకీ సమస్య ఏమిటంటే ఆనంద్ ప్రయోగానికి వాడే 2 ఎలకలను మాత్రమే వాడి ఏ బాటిల్లో పాయిజన్ ఉందో కనుక్కోవాలి. మరి సైంటిస్ట్ ఆనంద్కి మీరేమైనా సహాయం చేయగలరా? సమాధానం, నిజానికి ఈ ప్రశ్నలో ఎలాంటి ట్విస్టు లేదు. ఒక ఎలకను తీసుకుని ఒక్కొక్క బాటిల్లో డ్రింకు కొంచెం తాగించి కొంత సమయం వేచి చూస్తే ఏ బాటిల్లో డ్రింక్ తాగినప్పుడు ఎలక మరణిస్తే ఆ బాటిల్లో పాయిజన్ ఉన్నట్లే. ఇప్పుడు మరో ప్రశ్న, షేక్ హ్యాండ్స్ ఎన్ని? ఒక గదిలో 6 వ్యక్తులు ఉన్నారు. వారు 6 ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చొప్పున షేక్ హ్యాండ్ ఇస్తే అక్కడ మొత్తం ఎన్ని షేక్ హ్యాండ్స్ అవుతాయి? సమాధానం, మొత్తం షేక్ హ్యాండ్స్ 15 అవుతాయి. అది ఎలాగో ఇక్కడ చూడండి. మా ఈ వీడియోని చూస్తున్నందుకు, మీ సపోర్ట్ను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి.